శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 14వ సర్గము. పంచవటికి వెళుతూ దారిలో శ్రీరాముడు జటాయువును కలియుట, అతడు తన వంశమును గూర్చి తెలుపుతూ ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి వివరించుట, సీతారామ లక్ష్మణులు పంచవటిలో ప్రవేశించుట. శ్రీరాముడు పంచవటికి ప్రయాణిస్తూ దారిలో ఒక గ్రద్దను చూశాడు. దాని శరీరము దృఢమైంది. అది శత్రువులకు భయాన్ని గొల్పునట్టి పరాక్రమము గలది. మహాత్ములైన ఆ రామలక్ష్మణులు మర్రి చెట్టుపైనున్న గ్రద్దను చూసి అది పక్షి ఆకారాన్ని దాల్చిన రాక్షసుడని భావించి ఎవరు నువ్వు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ పక్షి తన మృదుమధురమైన మాటలతో వారికి తృప్తిని కూరుస్తూ, నాయనా, నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుగుము అంది. ఆ గ్రద్దరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగానే శ్రీరాముడు అతన్ని పూజించాడు. తరువాత అతడు, నీ వంశము యొక్క పుట్టుపూర్వత్రాలేమిటి, నీ పేరేమిటి అని అడిగాడు. అంతటా ఆ గ్రద్ద శ్రీరాముని పలుకులను విని తన వంశమును గూర్చియు తనను గురించియు తెలపబోతూ ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇలా వివరించింది. ఓ మహాబాహు రాఘవ, పూర్వకాలమున గల ప్రజాపతులందరిని గురించి ప్రారంభం నుండి కూడా చెప్తాను, సావధానుడవై వినుము. ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు. వరుసగా విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, పరాక్రమశాలి అయిన బాహుపుత్రుడు, స్థాణువు, మరీచి, అత్రి, మహాబలశాలి అయిన క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, మహాతేజశాలి అయిన అరిష్టనేమి అను నామాంతరం గల కశ్యపుడు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతేశుడు అను 15 మంది తక్కిన ప్రజాపతులు. వీరిలో కశ్యపుడు చివరివాడు. చక్కని పేరు ప్రతిష్టలు గల ఓ రామ, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది. వారు మిగుల విఖ్యాతి గన్నవారు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అను 8 మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడాడు. కశ్యపుడు ఎంతో సంతుష్టుడై తన 8 మంది భార్యలతోటి, నాతో సమానులై ముల్లోకములను ఎలగలిగిన పుత్రులను పొందుదురుగాక అని పలికాడు. మిగుల బాహుబలము గల పురుషోత్తముడవైన ఓ రామ, అదితి, దితి, కాళిక, ధనువు అను 4 కశ్యపుని మాటపై మనసును నిలిపారు. మిగిలిన 4 ఆయన మాటలను పట్టించుకోలేదు. ఓ అరిశోధన, ద్వితీయందు 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్విని దేవతలు, మొత్తం 33 మంది దేవతలు జన్మించారు. నాయనా రామ, ద్వితీయందు జన్మించిన వారు దైత్యులు. వారు మిగుల ప్రసిద్ధులు. పూర్వము వనములతోడను సముద్రములతోడను సుసంపన్నమయ్యున్న ఈ వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారం ఉండేది. ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు. నరకుడు, కాలకుడు అనువారు కాళిక యొక్క పుత్రులు. తామ్ర అను నామె క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రి, సుఖి అను 5 మంది కుమార్తెలకు జన్మనిచ్చింది. వారు లోక ప్రసిద్ధికెక్కారు. వారిలో క్రౌంచి గుడ్లగోబలకును, భాసి నీటి కాకులకును, కోళ్లకును, శ్యేని చక్కని తేజస్సు గల డేగలకును, గ్రద్దలకును జన్మనిచ్చారు. ఓ రామ, సావధానంగా వినుము. ధృతరాష్ట్రియందు హంసలు, కలహంసలు, చక్రవాకములు జన్మించెను. సుఖియందు నత పుట్టెను. నత కుమార్తె వినత. కశ్యపుని సతి అయిన క్రోధవశయందు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్ధూలి, శ్వేత, సురభి, సర్వశుభలక్షణములు గల సురస, కద్రువ అను 10 మంది జన్మించారు. ఓ పురుషోత్తమ, మృగములన్నీయును మృగి యొక్క సంతానము. ఎలుగుబంట్లు, సవరపు మొకములు, శృమరములు, చమరీ మృగములు మృగమంద యొక్క సంతానము. హరి అను ఆమె యొక్క సంతానము సింహములు, వేగములు గల వానరములు. భద్రమద ఇరావతి అను సుతను గనెను.
గజయూధములకు ప్రభువైన ఐరావతము ఇరావతి యొక్క సంతానము. కశ్యపుని భార్య అయిన మాతంగి అను ఆమె యొక్క సంతానము ఏనుగులు. ఓ రామ, కొండముచ్చులు, వ్యాఘ్రములు, పెద్ద పులులు, శార్ధూలి అను ఆమె యొక్క సంతానము. శ్వేత అను ఆమె దిగ్గజములకు జన్మనిచ్చెను. ఓ రామ, శ్రద్ధగా వినుము. సురభి అను ఆమెకు రోహిణి, గంధర్వి అను 2 కుమార్తెలు కలిగారు. వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించారు. గోవులన్నీయు రోహిణి యొక్క సంతానము. గంధర్వి సంతానము అశ్వములు. నాగుల యొక్క తల్లి సురస. కద్రువ యొక్క సంతానము సర్పములు. కశ్యపుని భార్య అయిన మనువు అని ఆమె యందు కలిగిన వారే మానవులు. వీరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను వర్ణములతో సుప్రసిద్ధులు. మధుర ఫలములతో కూడిన వృక్షములన్నీయును అనల యొక్క సంతానము. సుఖి యొక్క మనుమరాలు వినత. సురస సోదరి కద్రువ. కద్రువు యొక్క తనయుడు ఆదిశేషుడు. అతడు తన 1000 పడగలతో భూభారమును వహించుచుండును. వినతకు అరుణుడు, గరుడు అను 2 పుత్రులు కలిగారు. నేను మా అన్నయ్యైన సంపాతి ఆ అరుణుని కుమారులము. నా పేరు జటాయువు. మా తల్లి పేరు శ్యేని, అనగా నేను శ్యేని అరుణుల కుమారుడను. నీవు సమ్మతించినచో మీ నివాస స్థలమును రక్షించుటకు తోడ్పడుచుంటాను. నాయనా, ఇది దట్టమైన కీకారణ్యము. క్రూర మృగములు, దుష్టరాక్షసులు ఈ ప్రదేశమున సంచరిస్తూ ఉంటారు. నీవును లక్ష్మణుడును మీ కుటీరమునకు దూరంగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షిస్తూ ఉంటాను. అంతట రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషంతో కౌగలించుకుని నమస్కరించాడు. సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడని గ్రహించాడు. సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి వెళ్ళాడు. అచ్చట సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగుల బలశాలి అయిన జటాయువునకు అప్పగించాడు. తరువాత అగ్ని మిడుతలను వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలిచాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 14వ సర్గము సంపూర్ణం. శుభం.